ఉంది ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది? ఓ రకంగా ఉంది, ఎలా ఉంది, మీడియం. మీడియం అంటే దేనివల్ల మీకు అంటే కొంచెం లైక్ మీడియం అని చెప్తున్నారంటే మీకు లైట్గా అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ అసంతృప్తి అనేది వచ్చిందంటారు? ఎందుకు అసంతృప్తి అంటే ఇప్పుడు ఇన్ని వాగ్దానాలు చేశారు, వాగ్దానాలు అన్నీ మరి నెరవేర్చలేదు. ఏదో కొద్దిగా ఎత్తండు ఆపేస్తున్నారు. ఏం ఇట్లా ఇంతవరకు రైతు భరోసా లేదు. మరి 40 ఏళ్ళ వాళ్ళకి 15,000 వేస్తాడు, అవి లేవు. మరి ఏమి ఇచ్చిండు ఆయన? అనుకున్న యాడిచ్చిండు? ఇలా ఎంతసేపుండా ఆ పోలవరం అంటాను, అమరావతి అంటాను, నువ్వు అయ్యే చూస్తున్నావు కానీ ఇక్కడ మరి జన పరిస్థితి ఏంది, ఎట్లా? కాదండి, మీరు ఒకే అంటే లైక్ చంద్రబాబు గారికి అభిమానులు అనేసి చెప్తున్నారు, ఆయన నిజమేనా? సరే అయితే కావచ్చు, దాని ఏందిలే, అభిమానం అయితే కావచ్చు. అభిమానం అయినా ఇప్పుడు అనుకున్నవి చేయాలి కదా, మనం చేయాలా లేదా? మరి ఏం చేయకపోతుంటే అన్నీ చూస్తుంటుంది. ఆ దొంగోడు వచ్చేమో వాడు దొంగ పనులు చేసిపోయిండు. అంటే కాదండి, ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు ఈ రైతు భరోసా ఉంది చూసారా, ఈ రైతు భరోసా వల్ల ఉపయోగం ఏంటంటారు? రైతు భరోసా వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు రైతుకి మరి విత్తనాలు తెచ్చుకోవడానికి, మరి వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు ఉపయోగపడుతున్నాయి కదా. రేపు జూన్ నెల వస్తే మరి పైర్లు వేసే రోజులు, విత్తనాలు తెచ్చుకోవాలా, మరి ఎద్దులు లేని వాళ్ళు ఎద్దులు కొనుక్కోవాలా, లేకపోతే ట్రాక్టర్ పెట్టి వ్యవసాయం చేయాలా. మరి వీటన్నిటికీ ఇంటి కాసిన డబ్బులు తోడొస్తాయి కదా. అది మరి ఇప్పటికే సంవత్సరం అయింది, ఇంకా అమల్లోకి రాలేదా రైతు భరోసా అనేది? ఏది రాలేదుగా. ఏది మరి పోయినసారి అంటారు మరి మే నెలలో వేస్తామని, మరి ఈ నెలలో మరి ఎప్పుడు వేస్తారు, మరి వేస్తాం అంటారు. అమ్మఒడి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అమ్మఒడి అవసరమేనంటారా ప్రజలకి? ఇప్పుడు అమ్మఒడి అనేది అవసరం అంటే మరి చదువుకున్న పిల్లగాళ్ళకేగా, వాళ్ళకేగా, మరి ఎందుకు అవసరం కాదు? అవసరమేగా. ఇప్పుడు చాలా వరకు అందరూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకే పంపించుకుంటున్నారు కదా, మరీ అంత గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ప్రైవేట్లో చదివే వాళ్ళు ఉండరు, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు ఉండరు. ఇప్పుడు నేను చెప్పిన ఈ అమ్మఒడి వల్ల అసలు ఉపయోగం ఉందంటారా? చదువుకునే పిల్లగాళ్ళకి ఉపయోగమేగా. ఉపయోగం ఉందంటే ఎట్టా, ఎందుకు ఉపయోగం లేదు? శాతకాని వాళ్ళు ఉండరు, మరి గవర్నమెంట్ బోర్డులో పంపిస్తున్నారు, మరి వాళ్ళకి ఉపయోగం కాదా? ఆ డబ్బులు ఉంటే ఉపయోగం వాళ్ళకి. ఏదైనా కానీ చెప్పిన హామీలు చేయాలి అని ఖచ్చితంగా అంటారా? చేయాలిగా, మరి చెప్పినవి చేయాలిగా. మేమందరం పోయిన ప్రభుత్వం బాగా చేయలేదని మేము నీ కేసు గెలిపించినాం. మరి గెలిపించిన ఏ సంవత్సరం నువ్వు అంతే చేస్తే ఇక ఉపయోగం ఉంది? మార్పు అనేది ఏమి? వాడే దొంగ మందు తెచ్చిండు అప్పుడు, తాగే సారాయి. ఏనా నేను మంచి మందు ఇస్తాను, ఈ మందు ఆ మందు నేను రానేను, మంచి మందు తెస్తాడు. ఈయన ఆ మందే నడుపుతుండు. ఇప్పుడు ఈయన ఆ మందే నడుపుతుండు. రేట్లు తగ్గిలా, అన్ని రేట్లు అంతే ఉండి, పాత రేట్లే. 99 రూపాయలకే అన్నాడు. ఆ 99 రూపాయలు తాగేవాడు లేడు. అది దాగి చచ్చిపోతారు, అది దాగితే. కాదండి, మీరు టీడీపీ పార్టీ అనేసి ఆయన చెప్తున్నాడు. పార్టీ ఏదైనా ఉండదు చెప్పాలా లేదా? నువ్వు పార్టీ అంటే నువ్వు మరి పార్టీ పరంగా మాట్లాడమంటావా? ఉండదు, జరిగే చెబుతున్నాం మేము. కాదండి, మీరు ఒక పార్టీకి ఒక ఓటర్ అయ్యుండి, ఒక పార్టీ కార్యకర్త అయ్యుండి కూడా మీ పార్టీ మీరే ఇలా ఉందనేసి చెప్తున్నారు. మా పార్టీ ఏమన్నా బాగలేదని నేను చెప్పలేదే. ఇవన్నీ అనుకున్నాయని చేయాలా, ఇట్లా చేయాలా అని మేము అడుగుతున్నాం. అది ఇక్కడ మా పల్నాడు ఎరపతినే శ్రీనివాసరావు గారు ఉండు, ఆయన ఏదంటే చేయాలంటే చేస్తాడు. మా ఎమ్మెల్యే మాకు బాగా చేస్తాడు. కానీ సీఎం నుంచి కొంచెం ఆయన వదిలితేనేగా మరి ఇవన్నీ ఏదైనా జరిగేది. ఫ్రీ ఉసుక అన్నాడు, సరిగ్గా ఎంతో కొంత డబ్బులు ఏంది పని కావట్లా, ఎంతో కొంత ఇస్తున్నా. అప్పుడు మరీ దారుణంగా ఉంది, ఇప్పుడు కొద్దిగా పర్లేదు. అది ఒకటి, మందు ఒకటి, ఈ మందు మారలేదు. ఏదైనా కానీ కొంచెం ఇబ్బందిగానే ఉందంటారు ఇప్పటికే.